ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నాళ్లుగా సాగుతున్న ఉత్కంఠతకు తెరదించుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెలువరించిన తాజా తీర్పు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వెలువడిన ఈ తీర్పు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా, ఇటు అధికార కూటమికి ఊహించని షాక్ ఇచ్చింది. గత కొంతకాలంగా జగన్ చుట్టూ ముసురుకున్న న్యాయపరమైన చిక్కులు మరియు ప్రతిపక్షాలు ఆరోపణల నేపథ్యంలో ఈ గెలుపు జగన్ రాజకీయ భవిష్యత్తుకు ఒక కీలక మలుపుగా మారింది. న్యాయస్థానం ప్రాథమిక సాక్ష్యాధారాలను మరియు గత ఉత్తర్వులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత జగన్ వాదనలోని హేతుబద్ధతను ఏకీభవిస్తూ తీర్పునివ్వడం విశేషం. ఈ తీర్పు వెలువడిన వెంటనే అమరావతి నుండి ఢిల్లీ వరకు రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం జగన్కు ఇరుకున పెట్టాలని భావించిన తరుణంలో సుప్రీంకోర్టులో ఆయనకు లభించిన ఈ ఊరట రాజకీయంగా ఆయన గ్రాఫ్ను పెంచే అవకాశం ఉంది. జగన్ తనపై వస్తున్న ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమేనని మొదటి నుండి చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు న్యాయస్థానమే ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో తన నైతిక విజయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఈ పరిణామం కూటమి నాయకులకు మింగుడు పట్టడం లేదు. తాము ఆశించిన దానికి భిన్నంగా ఫలితం రావడంతో తదుపరి వ్యూహాల కోసం వారు మల్లగుల్లాలు పడుతున్నారు. రాజకీయ విశ్లేషణల అభిప్రాయం ప్రకారం ఈ గెలుపు జగన్కు కేవలం ఒక వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, ఇది రాబోయే ఎన్నికలకు ఒక బలమైన పునాదిగా మారే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం జగన్ను టార్గెట్ చేస్తూ సాగిస్తున్న ప్రచారానికి ఈ తీర్పు ఒక బ్రేక్ వేసింది. ప్రజాక్షేత్రంలో సానుభూతి సంపాదించుకోవడానికి జగన్కు ఇది ఒక అద్భుతమైన ఆయుధంగా దొరికింది. వ్యవస్థలన్నీ ఏకమై తనకును వేధించిన చివరకు న్యాయమే గెలిచిందని ఆయన వర్గం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుంది. సుప్రీంకోర్టులో జగన్ ఎంట్రీ ఇచ్చిన తీర్పు ఇచ్చిన మరియు కేసు గెలిచిన విధానం రాష్ట్ర రాజకీయాల్లో ఒక సునామీని సృష్టించాయి. మరోవైపు కూటమి ప్రభుత్వం ఈ తీర్పుపై ఎలా స్పందిస్తుంది ఆసక్తికరంగా మారింది. న్యాయ పోరాటంలో తాత్కాలిక వెనుకడుగు వేసినప్పటికీ ఇతర మార్గాల ద్వారా జగన్ను అడ్డుకునేందుకు వారు ప్రయత్నాలు ముమ్మరం చేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం జగన్ వర్గంలో పండగ వాతావరణం నెలకొంది. కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా తమ నాయకుడి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. జగన్ గెలుపుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తం మీద సుప్రీంకోర్టు తీర్పు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోయింది. అధికార కూటమి విసిరిన సవాళ్లను న్యాయస్థానం వేదికగా జగన్ ఎదుర్కొని విజయం సాధించడం ఆయన రాజకీయ చాకచక్యానికి మరియు పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇకపై జగన్ తన రాజకీయ పంతంను మరింత దూకుడుగా మార్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరిక లాంటిదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.